హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. మిస్టర్ పర్ఫెక్ట్ మొగుడు పార్ట్ 10. ఆ రాత్రి వందన వర్ధన్ జీవితంలోకి వచ్చిన తర్వాత అతనికి కొత్త ప్రపంచమే పరిచయమైంది. ఇన్నాళ్ళు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఒక యంత్రంలా పనిచేసిన అతని మనసు ఇక ఆగలేకపోయింది. ఆమెను దగ్గరగా తీసుకొని పూర్తిగా తన సొంతంగా ఫీల్ అయ్యాడు. ఆమెను తన కౌగిలిలో బంధించాడు. ఆ రాత్రి తన భార్యతో సంపూర్ణ ఆనందాన్ని పంచుకున్నాడు. ఇద్దరి మనసులు ఎక్కడికో తేలిపోతున్నాయి. వందన ఆనందంగా వర్ధన్ను కౌగిలించుకొని అతనితో ప్రేమగా మాట్లాడుతోంది. వర్ధన్ ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకొని ఆమెను మరింత ప్రేమలో ముంచెత్తాడు. ఆ సమయంలో అతని దగ్గర వాచ్, ల్యాప్టాప్, మొబైల్ ఏమీ లేవు. ఎలాంటి డిస్టర్బెన్స్ రాకుండా ఇంట్లో అందరినీ బయటకు పంపించి ఆ ప్రశాంతలలో ఆమెను తన కౌగిలిలో ఉంచుకున్నాడు. వందన అతని చెవిలో మెల్లగా, నీ చేతులు నన్ను తాకిన క్షణమే నా టెన్షన్ అంతా పోయింది. జీవితంలో చావు భయం కూడా లేదు. నీ వల్ల నేను మళ్ళీ పుట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పగా వర్ధన్ మనసు నిండిపోయింది. ఆమెను గాఢంగా హక్ చేసుకొని ముద్దుల వర్షం కురిపించాడు. ఆమెను వదలకుండా రాత్రంతా తన కౌగిట్లోనే బంధించాడు. వందనకు కొంచెం నొప్పిగా అనిపించినా అది మధురమైన తీపి జ్ఞాపకంగా ఉండిపోయింది. అలా రాత్రి ఎలా గడిచిందో వారికి తెలియలేదు. ఉదయం 4:30 టైంకి అలారం మోగినా ఆ శబ్దం వర్ధన్ చెవులకు చేరలేదు. అతను వందన పెదవులను ఇంకా ఆమె అందాలను ముద్దాడుతూ మళ్ళీ ఆమెను దగ్గరగా తీసుకొని తన ప్రేమను కొనసాగించాడు. ఇలా టైం గడుస్తూ 6 గంటలయ్యింది. ఇంట్లో అందరూ నిద్రలేచి తమ పనుల్లో బిజీ అయ్యారు. కానీ ఎప్పుడు 4 గంటలకు కాఫీ తాగి జిమ్కి వెళ్ళే వర్ధన్ ఈరోజు మాత్రం ఇంకా బెడ్ మీదే ఉన్నాడు. రాత్రంతా నిద్రపోకుండా వందనతో గడిపిన అతను ఇప్పుడు ఆమె తన ఛాతీపై నగ్నంగా పడుకొని ఉండటం చూసి మెల్లగా నవ్వుకున్నాడు. కానీ గోడపై గడియారం చూసిన వెంటనే ఉలిక్కిపడి అప్పుడే 6 అయిందని ఆశ్చర్యపోయాడు. అరే, నాకు ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, నేను రాత్రంతా నిద్రపోలేదు, ఇప్పుడు ఎలా లేస్తాను అని తనలో తాను అనుకుంటూ ఆమెను మెల్లగా బెడ్పై పడుకోబెట్టి లేచాడు. టవల్ తీసుకొని నడుము చుట్టూ కట్టుకొని మళ్ళీ వందన వైపు చూసి, బట్టలు లేకుండా నిన్ను ఇలా వదిలేస్తే ఎలా? నేను బయటకు వెళ్తే అనుపమ ఇక్కడికి వస్తుంది అని అనుకొని, వందనాలే 6 గంటలయ్యింది అని ఆమెను నిద్రలేపాడు వర్ధన్. వందన నెమ్మదిగా కళ్ళు తెరిచి తన పరిస్థితి గ్రహించుకొని వెంటనే దుప్పటి కప్పుకొని వర్ధన్ వైపు చూసింది. అతను టవల్ మాత్రమే కట్టుకొని ఆమె ముందు నిలబడి ఉండగా ఆమె కొంచెం సిగ్గుపడింది. వందన, నేను ఉదయం 5 గంటల వరకు నిద్రపోలేదు, చూడు ఇప్పుడు 6 అయ్యింది అన్నాడు. అప్పుడు వందన, నాకు చాలా నిద్ర వస్తుంది అంటూ దుప్పట్లోకి మళ్ళీ వెళ్ళిపోయింది. నువ్వు ఇలా పడుకుంటే కింద ఉన్న వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. ముందు స్నానం చేసి కిందకి వెళ్దాం, నేను ఆఫీస్కి వెళ్ళాక నువ్వు రెస్ట్ తీసుకోవచ్చు అన్నాడు వర్ధన్. కానీ వందన మాత్రం, నా వల్ల కాదు, ఒళ్ళంతా నొప్పిగా ఉంది, లేవలేకపోతున్నాను అని బద్ధకంగా అంది. అప్పుడు వర్ధన్ నవ్వుతూ, సరే రాత్రంతా ఇలా ఉన్నాక ఎలా లేస్తావు, నేనే నీకు స్నానం చేయిస్తాను అని ఆమెనెత్తుకొని వేడి నీళ్ళతో ఉన్న బాత్టబ్ దగ్గరికి తీసుకెళ్ళి నెమ్మదిగా నీళ్ళలో ఉంచాడు. ఆ వేడి నీళ్లు ఆమె నొప్పిని తగ్గించాయి. వందనను అలా చూసిన అతను తన మనసుని కంట్రోల్ చేసుకోలేక తాను కూడా మెల్లిగా బాత్టబ్లో చేరిపోయి వందనను హక్ చేసుకున్నాడు. కాసేపు ఇద్దరు మళ్ళీ ప్రేమలో మునిగిపోయారు. తర్వాత వర్ధన్ స్వయంగా ఆమెకు స్నానం చేయించి బయటకు తీసుకొచ్చి టవల్ చుట్టాడు. నువ్వు బట్టలు మార్చుకో, నేను స్నానం చేసి వస్తాను అంటూ ఆమెను డ్రెస్సింగ్ రూమ్లోకి పంపించాడు. వందన వెళ్ళి బట్టలు మార్చుకొని వచ్చింది. వర్ధన్ స్నానం చేసి రెడీ అయి వచ్చేసరికి ఆమె బెడ్ మీద అలసిపోయి కూర్చొని ఉండటం చూసి అతనికి కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాడు. ఆమె దగ్గరికి వెళ్ళి, వందన ఏమైంది అని అడిగాడు. అప్పుడు ఆమె అతని భుజం మీద తలవాల్చి, నేను నడవలేను కూడా అన్నది. అప్పుడు వర్ధన్ నవ్వుతూ, ఇప్పుడు నేను నిన్ను ఎత్తుకుంటే అందరూ నవ్వుతారు అన్నాడు. దానికి వందన, నేను ఒంటరిగా నడిచినా కూడా అందరూ నవ్వుతారు, రాత్రి నన్ను ఒక్క క్షణం కూడా వదిలిపెట్టలేదు, తెల్లవారుజామ వరకు నిద్రపోనివ్వలేదు అంది వందన. అప్పుడు వర్ధన్ మెల్లగా, నీకు నిద్ర వస్తుందా అని అడిగాడు. లేదు, చాలా నొప్పిగా ఉంది, ఇప్పుడు లేవలేను అంది. నిన్ను బాగా ఇబ్బంది పెట్టాను కదా, ఐఎమ్ సారీ, మొదటిసారి అలా ఉంటుంది, రాను రాను అలవాటవుతుంది అని చెప్పి ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. వందన సిగ్గుతో ముడుచుకుపోయింది. సరే వందన, నాకు కొంచెం పనుంది, నేను వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో, నీకు కావాలంటే ఫుడ్ పైకి పంపిస్తాను అన్నాడు. వందన సరే అంది. ఇక వర్ధన్ కిందికి వెళ్ళగా అందరి చూపులు అతనిపైనే ఉన్నాయి. అనుపమ నవ్వుతూ, ఏంటి నువ్వు అందరికీ సినిమా టికెట్స్ బుక్ చేసి పంపించావు, ఏంటి కథ, ఈరోజు జిమ్కి కూడా వెళ్ళలేదు అని టీస్ చేసింది. అప్పుడు వర్ధన్ నవ్వుతూ, ఓయ్ ఇప్పుడే కొడతాను నిన్ను అని అన్నాడు. తర్వాత రాత్రి ఎప్పుడు వచ్చారు అని అడిగితే, మేము 1 గంటకు వచ్చాం అంది అనుపమ.
అవును, వందన ఎక్కడుంది? తను ప్రతిరోజు 5కి ముగ్గు వేయడానికి కిందికి వస్తుంది, కానీ ఈరోజు కనిపించలేదు అంది అనుపమ. నీకు అన్నీ తెలుసని నాకు తెలుసు, కానీ ఆమె అలసిపోయింది. కాసేపు ఆమెను డిస్టర్బ్ చేయకుండా ఫుడ్ పైకి పంపించు అన్నాడు వర్ధన్. సరే, మేము చూసుకుంటాము, మీరు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి అంది అనుపమ. అప్పుడు వర్ధన్, లేదు, ఒక ముఖ్యమైన మీటింగ్ ఉంది, హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి మీటింగ్కి వెళ్తాను. ఇప్పుడు టైం 8 అయ్యింది, నేను ఆఫీస్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అని చెప్పి వెంటనే బయలుదేరిపోయాడు వర్ధన్. ఇక ఉదయం అనుపమ కాఫీ తీసుకొని వర్ధన్ గదిలోకి వెళ్ళేసరికి వందన గది మొత్తం సర్దేసి మళ్ళీ అలసటతో నిద్రపోతుంది. ఆమె దగ్గర కూర్చొని మెల్లగా లేపితే వందన సిగ్గుతో లేచి కూర్చుంటుంది. ఏమైంది, అంత అలసిపోయావా అని అడిగితే వందన ఏం చెప్పకుండా చిన్నగా నవ్వుతుంది. తర్వాత, నిన్న రాత్రి నాకు ఎంత భయం వేసిందో మీకు తెలుసా? కరెంటు పోయి చీకట్లో ఒంటరిగా ఉండిపోయాను. అదృష్టం బాగుండి మీ అన్నయ్య వచ్చారు అని అమాయకంగా చెబుతుంది వందన. అప్పుడు అనుపమ నవ్వుతూ, నిన్న రాత్రి జరిగిందంతా ప్లాన్ అని, వర్ధన్ ముందే సినిమా టికెట్లు బుక్ చేసి అందరినీ బయటకు పంపించాడని, సర్ప్రైజ్ కోసం ఇంట్లో మెయిన్ స్విచ్ కూడా ఆఫ్ చేశాడని చెప్తుంది. అది విని వందన షాక్ అవుతుంది. తాను అనుకోకుండా జరిగిందని అనుకున్నదంతా వర్ధన్ ప్లాన్ అని తెలుసుకొని సిగ్గుతో మునిగిపోయింది వందన. అనుపమ ఇంకా సరదాగా, ఇకపై ఇలాంటి సర్ప్రైజ్లు తరచూ ఉంటాయి అని చెప్తూ కాఫీ తాగి రెస్ట్ తీసుకోమని చెప్పి కిందకి వెళ్ళిపోతుంది. వందన కాఫీ తాగి మళ్ళీ నిద్రలోకి జారిపోతుంది. ఇదే సమయంలో వర్ధన్ ఆసుపత్రికి వెళ్ళి డేవిడ్ని చూసి డాక్టర్తో మాట్లాడుతుంటాడు. అప్పుడే అక్కడికి సామ్రాట్ కూడా వస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నాక సామ్రాట్ తన నాన్న గురించి డాక్టర్ని అడుగుతాడు. పరిస్థితి సీరియస్ అని, వెంటనే ఆపరేషన్ చేయాలని, కానీ ఏబీ నెగిటివ్ బ్లడ్ ఎంత ట్రై చేసినా దొరకడం లేదని ట్రై చేస్తున్నామని చెప్తాడు డాక్టర్. వెంటనే వర్ధన్ తన బ్లడ్ గ్రూప్ అదే అని చెప్పి రక్తదానం చేస్తానని ముందుకొస్తాడు. కానీ సామ్రాట్ కోపంగా అవసరం లేదని అరిచి బయటకు వెళ్ళిపోతాడు. తర్వాత వర్ధన్ ఏం జరిగిందని, ఎప్పుడు అడ్మిట్ చేశారని అడిగితే ఎర్లీ మార్నింగ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, వెంటనే అడ్మిట్ చేశారు అని చెప్తాడు డాక్టర్. వర్ధన్ డాక్టర్తో మాట్లాడి తన రక్తం తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేయమని సామ్రాట్కి ఈ విషయం తెలియనివ్వద్దని చెప్తాడు. డాక్టర్ కూడా ఓకే చెప్పి వర్ధన్ నుండి సీక్రెట్గా బ్లడ్ కలెక్ట్ చేస్తారు. కొంతసేపటికి సామ్రాట్ వచ్చి బ్లడ్ ఇవ్వడానికి తన ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్తాడు. కానీ అప్పటికి ఆపరేషన్ స్టార్ట్ అయిపోతుంది. డోనర్ దొరికారు అని డాక్టర్ చెప్తాడు. సామ్రాట్కి ఏదో అనుమానం వస్తుంది. సరిగ్గా అదే సమయంలో అతనికి జీవా నుండి కాల్ వస్తుంది. సామ్రాట్ లిఫ్ట్ చేయగానే సింధు వెళ్తున్న బస్సుకు యాక్సిడెంట్ అయిందని, గాయపడ్డ వాళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేశారని చెబుతాడు జీవా. అది విని సామ్రాట్ షాక్ అయ్యి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి జీవా చెప్పిన హాస్పిటల్కి వెళ్తాడు. కానీ అక్కడ సింధు కనిపించదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక చివరకు గీత ఇంటికి వెళ్తాడు సామ్రాట్. గీత ఇంటి ముందు సామ్రాట్ కార్ ఆగగానే గీత బయటకు వచ్చి, ఏమైంది సార్ ఇలా వచ్చారు అని అడుగుతుంది. సామ్రాట్ మాత్రం టెన్షన్గా, సింధు నిన్న మైసూర్ వెళ్ళిందా అని అడుగుతాడు. గీత ఆశ్చర్యపడి, ఎందుకంత టెన్షన్లో ఉన్నారు అని అడుగుతుంది. నిన్న ఆమె వెళ్లాల్సిన బస్సుకు యాక్సిడెంట్ అయిందని చెప్తాడు సామ్రాట్. కానీ గీత చెప్పిన మాటలు అతనికి షాక్ ఇస్తాయి. ఎందుకంటే సింధు అసలు మైసూర్ వెళ్ళలేదని చెప్తుంది గీత. అవును సార్, సింధు జాబ్కి అప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఇప్పుడు కొత్త వాళ్ళను తీసుకోమని చెప్పారంట. దాంతో ఆమె ఇక్కడే ఉండి కొత్త ఉద్యోగంకు ట్రై చేస్తుంది అని చెప్తుంది గీత. అది విని సామ్రాట్ కొంచెం రిలీఫ్ అయ్యి, మా నాన్నగారు హార్ట్ స్ట్రోక్తో అడ్మిట్ అయి ఉన్నారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిన వెంటనే సింధు బయటకు వస్తుంది. గీత ఆమెను చూసి సామ్రాట్ ఎందుకు వచ్చాడో చెబుతూ, సామ్రాట్ సార్ ఇంకా నీకోసం ఇంతగా టెన్షన్ పడడం చూస్తుంటే అతనికి నీ మీద ప్రేమ ఉందేమో అని అంటుంది. లేదు గీత, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. సామ్రాట్ సార్ మనసులో ఉన్నది సాహిత్య మాత్రమే. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎంత గాఢంగా ఉందో నాకు తెలుసు అని చెబుతుంది సింధు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉండొచ్చు, కానీ నీ కడుపులో అతని బిడ్డ ఉంది. నిజానికి అతనిపై హక్కు నీకే ఎక్కువ అంది గీత. అదే సమయంలో సాహిత్య అక్కడికి వస్తుంది. కార్ సౌండ్ విని గీత బయటకు వెళ్తుంది. సాహిత్య లోపలికి వచ్చి, నేను సింధుతో ఒంటరిగా మాట్లాడాలని చెబుతుంది. గీత, నువ్వు బయటకు వెళ్ళు, నేను మాట్లాడతాను అని చెప్పి గీతను బయటకు పంపిస్తుంది సింధు. సాహిత్య ఏదో ముఖ్యమైన విషయం చెప్పి సింధు చేతిని పట్టుకొని బ్రతిమలాడుతుంది. సింధు మొదట నిరాకరించిన సాహిత్య కన్నీళ్లు చూసి మౌనంగా ఉంటుంది. కొద్దిసేపటికి సాహిత్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది. గీత లోపలికి వచ్చి, ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది. ఇప్పటివరకైతే ఎలాంటి సమస్యలు లేవు, కానీ భవిష్యత్తులో వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు అంటూ ఆలోచనలో పడుతుంది సింధు. అదే సమయంలో ఆసుపత్రిలో సామ్రాట్ తండ్రి ఆపరేషన్ సక్సెస్ అవుతుంది.
మరోవైపు వర్ధన్ తన వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి తిరిగి వస్తాడు. ఆ టైంలో వందన అతని కోసం గార్డెన్లో ఎదురు చూస్తూ ఉంటుంది. అనుపమ ఆమెను చూసి, ఇంకా టైం ఉంది మా అన్నయ్య రావడానికి, ఇప్పటి నుండి తన కోసం ఎదురు చూస్తున్నావా అంది. లేదు, ఈరోజు వర్ధన్ గారు తొందరగా వస్తానని చెప్పారు, అందుకే వెయిట్ చేస్తున్నాను అంది వందన. అమ్మో, మా అన్నయ్యని పూర్తిగా మార్చేశావు, నీ కొంగు కట్టేసుకున్నావు అని సరదాగా టీస్ చేస్తుంది. ఇంతలో వర్ధన్ కారు వచ్చి ఆగగానే వందన చూపు అటే ఉంటుంది. అనుపమ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోతుంది. వర్ధన్ వందన దగ్గరకు వచ్చి, నీకోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్తాడు. అవి మల్లెపూలు అని వాసనతోనే అర్థం చేసుకున్న వందన సిగ్గుతో తల వంచుతుంది. వర్ధన్ ప్రేమగా ఆమె జుట్టులో మల్లెపూలు పెట్టి ఆమె అందాన్ని చూస్తూ మైమర్చిపోతాడు. ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ముందుకొస్తాడు. ఆగండి, ఇది మన బెడ్రూమ్ కాదు, గార్డెన్ అని కంగారుగా అంది వందన. ఇది గార్డెన్ అని నాకు తెలుసు, ఇక్కడెవరూ లేరు అని అతను నవ్వుతూ ఆమెను ఎత్తుకొని ఎలివేటర్లోకి వెళ్ళి గదిలోకి తీసుకెళ్తాడు. మొదటి రాత్రి తర్వాత అతనిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తుంది వందనకు. గదిలోకి వెళ్ళగానే ఆమెను దగ్గరికి తీసుకొని ప్రేమగా హక్ చేసుకుంటాడు. వందన సిగ్గుతో ఆపడానికి ప్రయత్నిస్తూ, ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకొని రండి అని చెప్తుంది. అతను సరదాగా మాట్లాడుతూ, మళ్ళీ మార్చుకోవడం ఎందుకు, కాసేపు అయ్యాక ఎలాగో డ్రెస్ ఉండదు కదా అని అంటాడు వర్ధన్. మీకు అసలు సిగ్గులేదు, రోజు రాగానే స్నానం చేస్తారు కదా, వెళ్ళి స్నానం చేసి రండి అంటుంది వందన. అవును కదా, స్నానం చెయ్యాలి అంటూ ఆమెనెత్తుకొని అలాగే బాత్రూంలోకి తీసుకెళ్ళి షవర్ కింద నిలబెట్టి ఆమె పెదాలను అందుకుంటాడు. తర్వాత షవర్ కింద తడుస్తూ ఒకరినొకరు మరింతగా దగ్గరవుతారు. ఆ రాత్రి మళ్ళీ వారి ప్రేమ కథ కొత్త భావాలతో మొదలవుతుంది. మరోవైపు అర్ధరాత్రి సామ్రాట్ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా ఫోన్ మోగుతుంది. స్క్రీన్పై పేరు చూసిన వెంటనే అతడి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. అది సాహిత్య కాల్ కావడంతో ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం కాక అతను టెన్షన్ పడతాడు. ఒకప్పుడు అర్ధరాత్రి కూడా ఫోన్లో మాట్లాడిన ఆ అమ్మాయితో ఇప్పుడు మాట్లాడడానికి ఎందుకు తడబడుతున్నావు అని అతని అంతరాత్మ అతన్ని హెచ్చరిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. కాసేపటికి కాల్ కట్ అయిపోతుంది. కానీ వెంటనే మళ్ళీ కాల్ రావడంతో ఈసారి అతను ఫోన్ ఎత్తి, ఏమైంది, ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశావు అని టెన్షన్గా అడుగుతాడు సామ్రాట్. ఈ మధ్య నేను నీకు ఫోన్ చేసినా కూడా నీకు చిరాకు వస్తుంది కదా అంటుంది సాహిత్య. అలాంటిది ఏం లేదు, చాలా లేట్ అయింది కదా, అందుకే టెన్షన్ పడ్డాను, కానీ నైట్ 12 అవుతుంది, నువ్వు ఇంకా నిద్రపోలేదా అంటాడు సామ్రాట్. సింధు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసినప్పటి నుంచి తనకు నిద్ర పట్టడం లేదని చెప్తుంది సాహిత్య. సామ్రాట్ ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నిస్తూ, అదంతా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడొద్దు అంటాడు. కానీ సాహిత్య ఒక్కసారిగా షాక్ ఇచ్చే విషయం చెబుతుంది. రేపు ఉదయం 10 గంటలకు రిజిస్టర్ ఆఫీస్లో మన పెళ్లి జరుగుతుంది అని అంటుంది సాహిత్య. అది విని సామ్రాట్ షాక్ అవుతూ, అదెలా కుదురుతుంది, ఈరోజే మా నాన్నగారికి ఆపరేషన్ అయ్యింది, ఇంట్లో పరిస్థితి ఇలా ఉన్నప్పుడు అర్జెంటుగా ఇలా పెళ్ళేంటి, అయినా మన పెళ్ళికి అందరూ ఒప్పుకున్నారు కదా, ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది, అయినా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోవాలంటే 15 రోజుల ముందే అప్లై చేయాలి, నాన్నగారు కోలుకున్నాక తర్వాత పెళ్లి చేసుకుందాం అంటాడు సామ్రాట్. కానీ సాహిత్య మాత్రం తన నిర్ణయం మార్చుకోదు. అవన్నీ నేను చూసుకుంటాను, నేను ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, నువ్వు వస్తే పెళ్లి జరుగుతుంది, రాకపోతే నేను నా ప్రాణం తీసుకుంటాను అని బెదిరించి ఫోన్ కట్ చేస్తుంది సాహిత్య. సామ్రాట్ కంగారు పడుతూ, ఏంటి తను ఇలా మాట్లాడుతుంది అని మళ్ళీ వెంటనే సాహిత్యకి ఫోన్ చేస్తాడు. కానీ ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సామ్రాట్ పూర్తిగా గందరగోళంలో పడిపోతాడు. ఒక్క క్షణంలో చేసిన పొరపాటు వల్ల తన జీవితం మొత్తం ప్రశాంతత కోల్పోయింది అని ఆలోచిస్తూ, ఒకవైపు సింధు ప్రెగ్నెన్సీ, మరోవైపు సాహిత్య ప్రేమ, ఈ ఇద్దరి మధ్య తాను చిక్కుకుపోయానని బాధపడుతూ ఉంటాడు సామ్రాట్. ఆ రాత్రంతా అతనికి నిద్ర పట్టదు. మరోవైపు వర్ధన్ తెల్లవారుజామున లేచి జిమ్కి వెళ్తాడు. వందన కొద్దిసేపటికి లేచి గత రాత్రి జ్ఞాపకాల్లో తేలుతూ ఫ్రెష్ అయి ఇంటి ముందు ముగ్గు పెట్టి వంట పనిలో మునిగిపోతుంది. వర్ధన్ ఆఫీస్కి రెడీ అయి కిందకు వచ్చి వందన కోసం చూస్తాడు. వందన కిచెన్లో నుంచి తాను ప్రిపేర్ చేసిన పూరీలు తీసుకొచ్చి అతని ప్లేట్లో పెడుతుంది. ఆమె ప్రేమగా వడ్డించిన టిఫిన్ తింటూ ఆమెనే చూస్తూ గత రాత్రి క్షణాలు గుర్తు చేసుకుంటూ మైమర్చిపోతాడు. ఆమెను చూస్తూ పూరి నోట్లో పెట్టుకోబోయి తన చెంప కద్దుకుంటాడు. పూరి మసాలా అతని చెంపకు అంటుకుపోతుంది. ఇది గమనించిన అనుపమ నవ్వడంతో వందన అతన్ని చూసి తన చీర కొంగుతో అతని చెంపని క్లీన్ చేస్తుంది. అయినా కూడా వర్ధన్ అదేమీ పట్టనట్లు ఉంటాడు. వందన అతన్ని తట్టి, ఏం చూస్తున్నారు, టిఫిన్ చేయండి అంటుంది. టిఫిన్ తిన్నాక వర్ధన్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్తాడు. మరోవైపు ఉదయం 10 గంటలకు సాహిత్య రిజిస్టర్ ఆఫీస్ దగ్గర సామ్రాట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
కానీ సామ్రాట్ రాకపోవడంతో ఆమె చేతిలో దాచుకున్న పాయిజన్ బాటిల్ని బయటకు తీస్తుంది. ఇంతలో సామ్రాట్ అక్కడికి వస్తాడు. సామ్రాట్కు ఆమె గురించి బాగా తెలుసు. ఆమె ఎలాంటి తెలివి తక్కువ నిర్ణయం తీసుకుంటుందో అని అతను కంగారుగా వస్తాడు. అతని ముఖంలో ఎలాంటి సంతోషం లేదు. సాహిత్య మాత్రం అతను వచ్చాడని సంతోషపడుతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్తుంది. నువ్వు రావేమో అని చాలా భయపడ్డాను అంది సాహిత్య. ఆమె చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని చూసిన సామ్రాట్ షాక్ అవుతూ, ఎందుకు సాహిత్య నన్ను ఇలా చంపుతున్నావు? నిన్నొక 10 నిమిషాలు ఆలస్యమై ఉంటే నువ్వు అది తాగేసేదానివా? నాకు నీ ప్రేమ అర్థమవుతుంది, కానీ ప్రతిసారి అది నిరూపించడానికి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయకు అంటాడు సామ్రాట్. కానీ వెంటనే అతనికి మరో షాక్ తగులుతుంది. సాహిత్య వెళ్ళి తన కార్ డోర్ ఓపెన్ చేస్తుంది. అందులో సింధు పెళ్లి కూతుర్లా కూర్చొని ఉండటం చూసి సామ్రాట్ పూర్తిగా షాక్ అయిపోతాడు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.